సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో గోల్డ్ గురించి. గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోయిందని చెప్తూనే ఉన్నారు. తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. మరి ఇది ఎక్కడి వరకు పోద్ది, ఎక్కడ తగ్గుద్ది, ఎప్పుడు తగ్గుద్ది, ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఇవన్నీ చాలా వరకు అందరికీ ఉండేటటువంటి సందేహాలు. అయితే మనం ఏం చేయాలి, ఏం చూడాలి అంటే, నేనే కాదు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చూడొచ్చు, ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే, ఎవరైతే ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, డెస్క్టాప్లు ఉన్నాయి. కాబట్టి investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. INVESTING investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది. మార్కెట్స్ మీద కర్సర్ పెడితే రియల్ టైమ్ కమోడిటీస్ అని వర్డ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే గోల్డ్, సిల్వర్, ఏవైతే మన క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయో, కాపరు, అవన్నీ చూపిస్తుంది. మనం గోల్డ్ మీద కనుక క్లిక్ చేస్తే గోల్డ్కి సంబంధించినటువంటి గ్రాఫ్ వస్తుంది. గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వరల్డ్ మార్కెట్లో గోల్డ్ ఎంత ట్రేడ్ అవుతుంది లైవ్. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి హాలిడేస్ ఉన్నాయి. గుడ్ ఫ్రైడే హాలిడే, సాటర్డే హాలిడే, సండే హాలిడే, మండే మళ్ళీ వర్కింగ్ డే. ఈ మండే వర్కింగ్ డే ఏదైతే ఉందో, ఇప్పుడు థర్స్డే నైటు గోల్డ్ వచ్చి $3,371.90 ఆల్ టైమ్ హైక్ వెళ్ళటం జరిగింది. గురువారం వెళ్ళి 3,341.30 క్లోజ్ అవటం జరిగింది వరల్డ్ మార్కెట్. ఔన్స్ బంగారం, గోల్డ్ ధర అది అన్నమాట. ఇక మీరేం చూడాలి, మనం మండే ఓపెన్ అయ్యే టైంకి, ఓపెన్ అయిన తర్వాత మండే వరల్డ్ మార్కెట్లు, ఔన్స్ బంగారం అక్కడ ఇప్పుడు 3,341.30 చూపిస్తుంది. అంతకంటే తక్కువ ఉందా, తగ్గుద్ది. అంతకంటే ఎక్కువ ఉందా, పెరుగుద్ది. ఇక మన పని ఏంది, అక్కడ రెండు ఉంటుంది. డేస్ రేంజ్ అంటే ఏ రోజైతే చూస్తున్నామో ఆ రోజు లో హై చూపిస్తుంది అప్పటికప్పుడు, అంటే ఆ టైంలో జరిగినటువంటిది. మళ్ళీ 52 వీక్ రేంజ్ అంటే 1 ఇయర్లో ఏదైతే లో హై ఉంటుందో అక్కడే ఉంటుంది. $2,285.20 లో ఇయర్లీ, $3,371.90 హై. అది మొన్న గురువారమే రావడం జరిగింది. ఇకపోతే ఇక మళ్ళీ గోల్డ్కి వచ్చేటప్పటికి ధర పెరిగినా కానీ దిగుమతులు కూడా పెరగడం జరిగింది. ఎందుకు పెరిగినాయి ఏంటిదనేది చూద్దాం. అయితే బంగారం ధర ఎప్పుడైతే పెరుగుతుందో, ఒక పక్కన అంటే కొనాలని ఉన్నా కానీ కొనుక్కుంటూనే ఉన్నారు, కొనేవాళ్ళు ఏమి తగ్గట్లేరు. ఒకటి అంటే ఎందుకు రీజను, ఇంకా పెరుగుద్దని ఒకటి. నెంబర్ 2, పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడు సీజన్. తర్వాత అక్షయ తృతీయ వస్తుంది, ఏమో అక్షయ తృతీయకి ఇంకా పెరుగుతుంది. పెళ్లి టైంకి మనం హడావిడి చేసి పెరిగితే మనం కొనుక్కోండి, ఏమోలే ఇక కొనాలి తప్పదు, ఎంతో కొంత అయినా కొనాలి కాబట్టి కొంచెం తక్కువైనా కొనాల్సిందే. కాబట్టి అంటే ధర పెరిగినంత మాత్రాన కొనకుండా ఊకోలేము. మినిమం బేసిక్ ఏవైతే పెళ్లికి సంబంధించినట్టు ఉంటాయో అవన్నీ కొనాల్సింది ఉంటాయి. అంటే మంగళసూత్రాలు అనుకోండి, లేకపోతే గాజులు అనుకోండి, ఏవైతే బేసిక్ ఉంటాయో అవన్నీ కొనాలి. కాబట్టి ఎంతో కొంత అంటే ఎక్కువ కొనే బదులు తక్కువ కొనటం జరుగుతుంది. ఇక తర్వాత మరి ఎందుకు పెరుగుతుంది గోల్డ్, సీజను, ఇవి కాకుండా కారణం మెయిన్ అమెరికాలో ట్రంప్ ఏదైతే డెసిషన్ ఉందో, అమెరికాలో ఈ సుంకాలు, టారిఫ్లతోటి మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం. ఈ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డప్పుడు షేర్ మార్కెట్ కానీ మిగిలిన మార్కెట్లు అన్నీ, అంటే అమెరికాలో క్రిప్టో కరెన్సీ అనుకోండి, మామూలు యుఎస్ షేర్లు అనుకోండి, మన ఇండియా షేర్లు, యూరోప్ షేర్లు, చైనా అన్ని ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో షేర్లన్నీ పడిపోవడంతో మార్కెట్లో అప్ అండ్ డౌన్లు. అంటే అంటే ఒకరోజు గుడ్ న్యూస్ రాగానే మార్కెట్లు పెరగటం, ఒకరోజు మళ్ళీ ట్రంప్ ఏదో డెసిషన్ తీసుకోవటం, సుంకాలు పెంచుతుండటం, చైనాకి ట్రంప్ వాళ్ళు ఎగనెస్ట్ అంటే వాళ్ళు సుంకాలు పెంచుకుంటూ పోవటం, దీంతో మన మార్కెట్లు పట్టడం, గోల్డ్ పెరగటం జరుగుతుంది ఇప్పుడు. అయితే మళ్ళీ దీంతో పాటు దిగుమతులు కూడా ఆ స్థాయిలోనే పెరగడం జరిగింది. మార్చి నెలకు సంబంధించినటువంటి ఏవైతే గణాంకాలు ఉన్నాయో మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగింది. అయితే అంతకుముందు నెలతో పోలిస్తే 191.13% పెరిగి $4.47 బిలియన్ చేరింది గోల్డ్ యొక్క దిగుమతులు. అంటే మన కరెన్సీలో 38,000 కోట్ల రూపాయలకి దిగుమతులు జరిగినాయి అని అర్థం.
అయితే దిగుమతులు ఏదైతే భారీగా జరుగుతున్నాయో అదే దృష్టిలో అంటే ద్రవ్య లోటు కూడా పెరుగుతుంది. అంటే దిగుమతులు పెరిగినప్పుడు బంగారం దిగుమతులు పెరిగిపోతే పైసలు అయిపోతాయి కదా, ద్రవ్య లోటు కూడా పెరుగుతుంది. అయితే 2024-25 సంవత్సరానికి ఏప్రిల్ నుంచి మార్చి మధ్యలో ఫైనాన్షియల్ ఇయర్కి ఏదైతే ఉందో $58 బిలియన్ దిగుమతి అయింది పోయిన సంవత్సరం మనకి. అంటే ఫైనాన్షియల్ ఇయర్కి మొన్న మార్చి అయిపోయడానికి ఏప్రిల్ టు మార్చి. అయితే అంతకుముందు ఏడాదితో పోలిస్తే $45.54 బిలియన్ ఉంది. అంటే 27.27% పెరుగుదల చూపించటం జరిగింది. అంటే పెరుగుదల నమోదైంది అనమాట. అయితే దిగుమతులు ఏవైతే ఈ స్థాయిలో పెరగడంతో అంటే దిగుమతులు పెరగడం బంగారంపై పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని సూచిస్తుంది అన్నమాట ఇది. తర్వాత ముఖ్యంగా ఏదైతే ఉందో గోల్డ్ పెరగడానికి రీజన్ కారణం అంతర్జాతీయంగా ఏదైతే నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, బ్యాంకుల నుంచి డిమాండు, ధరల పెరుగుదల, వీటన్నిటితోటి దిగుమతుల యొక్క విలువ కూడా పెరగడం జరిగింది అని తెలవటం అనమాట. అయితే ప్రస్తుతం 10 గ్రాముల ధర ఏదైతే ఉందో 98,000 పైనే ఉంది. అంటే ఇంకొక 98,000 చిల్లర కూడా అయింది. ఇంకొంచెం అనమాట, ఒక 1000, 1200, 1500 అట్లా వచ్చేస్తే లక్ష అంటారు. అది రేపు అక్షయ తృతీయ లోపు కావచ్చు, లేదు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకో వారం 10 రోజులు ఎప్పుడో 30వ తారీఖు ఉంది అక్షయ తృతీయ. ఈ లోపల ఎప్పుడైనా ఒకసారి టచ్ చేయొచ్చు కూడా అనేది ఉంది. తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి అన్నమాట. అయితే వీటన్నిటి కారణం ఏంది? అమెరికా ఏదైతే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వాణిజ్య విధానాలు, ఆ కారణాలు అని చెప్పుకోవచ్చు. అయితే వెండి దిగుమతులు మాత్రం 80% తగ్గినాయని నమోదైంది. $119.3 మిలియన్ నమోదుగా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది. అయితే పూర్తి ఫైనాన్షియల్ ఇయర్కి చూస్తే 11.24% గణాంకాలు తగ్గినట్లుగా ఏది వెండి, సిల్వర్. అయితే మనం దిగుమతి చేసుకున్నటువంటి భారత్ ఏదైతే ఉందో బంగారంలో 40% వాటాతోటి స్విట్జర్లాండ్ బాగా అగ్రస్థానంలో ఉంది. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు 16%, దక్షిణాఫ్రికా 10%. అంటే దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల యొక్క స్థానాలు అనమాట. అయితే మొత్తం దేశంలో దిగుమతి అయ్యే మొత్తంలో 8% మనది వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది. టన్నుల్లో చూసుకుంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి 795.32 టన్నులు బంగారం దిగుమతి చేసుకుంటే 24-25కి వచ్చేటప్పటికి 757.15 టన్నులు కొంచెం తగ్గింది అన్నట్టు. ఫిబ్రవరి నెలలో 62% తగ్గింది. ఇక అంతకు ముందుతో పోలిస్తే జనవరిలో 40.8%, 2024 డిసెంబర్లో 55.3% తగ్గింది దిగుమతులు అనమాట. అంటే అంతకుముందుకి ఇక్కడికి మళ్ళీ ఫిబ్రవరిలో మాత్రం తగ్గింది, జనవరిలో 40.8 పెరిగింది, ఓవరాల్గా డిసెంబర్లో మాత్రం పెరిగింది ఏది ఈ డేటా ప్రకారం. అయితే ప్రస్తుతం చైనా తర్వాత అతిపెద్ద దిగుమతిదారు ఎవరై అంటే మనమే. ముఖ్యంగా ఈ ఏదైతే జ్యువెలరీ ఉందో అది బాగా డిమాండ్ ఉండటం అనేది తోటి ఇక్కడ రావటం, అంటే జ్యువెలరీ విషయంలో గోల్డ్ మన వాళ్ళు పెరిగినా కానీ కొంటున్నారు అనేది డేటా ప్రకారం తెలుస్తుంది. అయితే దీన్ని బట్టి వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ఇవన్నీ అనుకోండి, మనం ఏం చేయాలి అంటే మీరు investing.comలో చూసుకుంటే తగ్గినప్పుడు మీరు ఎంటర్ అవ్వటం కానీ, ఇంకా ఏదన్నా మీకు డౌట్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. మీకు ఏదన్నా చెప్పదలుచుకున్నా, అడగదలుచుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నాకు పెడితే నేను దానికి సంబంధించిన గోల్డ్ కానీ ఎనీ కానీ ఎక్కడ చూడాలి, ఎట్లా చూడాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, లేదు కొనుక్కోవాలి, మ్యారేజెస్ ఉంటాయి, లేకపోతే పండగలు, ఈవెంట్స్ అంటే గృహప్రవేశాలు లాంటివి, ఏదన్నా రీజన్, మెయిన్ పెళ్ళిళ్ళు వాటికి ఇప్పుడు సీజన్ కాబట్టి, తర్వాత గృహప్రవేశాలు, అటువంటి గృహప్రవేశాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ కాబట్టి దాని బదులు మిగిలిన ఈవెంట్స్, ఇప్పుడు అక్షయ తృతీయ మెయిన్ ఉంది, దానికోసం. లేదు అనుకుంటే పెట్టుబడి కింద పెరుగుతుంది అనే ఉద్దేశం, ముందు పెరుగుతుంది అనుకున్నప్పుడు కొనుక్కోవటం అనేది సేఫ్. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.